రకరకాల పనులన్నీ చేస్తుంటాం. సో, ఈరోజు చెప్పుకోబోయే కథేంటంటే, ఆ పనులన్నీ చేయడం కరెక్టా? అంటే, మనం కర్మల టైం నడుస్తున్నప్పుడు జ్యోతిష్యుల దగ్గరికెళ్తాం. ఏ వాళ్ళేదో ఆవుకి అన్నం పెట్టమంటారు. లేపోతే రొట్టె ముక్క పెట్టమంటారు. ఓకే. ఆవునెతుక్కుంటూ 300 మైళ్ళు ఎళ్తాం. 300 మైల్లో లేకపోతే 10 మైల్లో, 15 మైల్లో ఏదో ఒక దూరం వెళ్తాం. పక్కనే ఆకలితో కుక్కుంటది. దానికి మాత్రం బెట్టం. ఆవుకు పెడితే కరెక్టు, కుక్కకు పెడితే తప్పా? ఏ భగవంతుడైనా చెప్పాడా? కుక్కకు పెట్టకూడదు, ఆవుకు పెట్టాలి అని? మనము ప్రతి క్షణం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏంటంటే, ప్రతి క్షణం నేను చేసేది కరెక్టా? తప్పా? ఒక అవగాహన, ఒక బ్రేక్ పాయింట్ అనేది ఉండాలి. ప్రతి పనికి. అది మంచైనా సరే, చెడైనా సరే. కర్మలున్నప్పుడు మనం కర్మలు ఎందుకొచ్చాయని ఎప్పుడు గుర్తుంచుకుండాలి. అలానే మంచి టైం నడుస్తున్నప్పుడు ఆ అదృష్టాన్ని గాని, ఆ మంచితనం గాని, ఆ ఎరుక గాని ఏదైతే ఉంటదో అది కూడా గుర్తుంచుకుంటూ ఉండాలి. అరే! మనకు టైం నడుస్తుంది. మంచి టైం బావుంది ఇప్పుడు. దీన్ని ఇట్లానే కంటిన్యూ చేయాలి. అంటే ఏంటి? ఇంకా ఎక్కువ మనకు మంచి నడుస్తుంది కాబట్టి, మంచి టైం నడుస్తుంది కాబట్టి ఇంకా దానాలు చేద్దాం. ఇంకా వెరైటీగా అన్నీ చేసుకుందాం అన్న విధంలో మనం ఉండాలి. ముందుకెళ్తూ ఉండాలి. అంతేగాని కేర్ చేయకుండా, పని చేయకుండా వదిలేయకూడదు. అంటే ఏంటి లెక్క లేకుండా వదిలేయకూడదు. మనం అట్లా చాలా మందిని చూస్తాం. అదృష్టం పట్టంగానే ఒకళ్ళ వల్ల అదృష్టం వచ్చిందే అనుకోండి. ఒక గురువు వల్లో, వాళ్ళు చెప్పిన గైడెన్స్ వల్లో, లేకపోతే ఇంకెవ్వరి వల్లో అయినా వాళ్ళకంటూ ఒక అదృష్టం కలిసొచ్చింది. టైం కలిసొచ్చిందనుకోండి. కొంతమంది లెక్క జేయరు. వదిలేస్తారు. అంటే ఏంటి కొంతమంది పట్టించుకోరు. నీ వల్ల నాదేంటి నాదే గొప్పతనం అనుకుంటారు. ఇంకొంతమందేంటి హ్మ్. ఏమి మాట్లాడరు. వాళ్ళనసలు వాల్యూ ఇవ్వరు. అంటే ఏంటి చులకనగా తీసి పారేయడం గాని, అసలు పక్కన పారేయడం గాని, వీళ్ళకేం తెలీదు అని వాళ్ళు అంత గైడెన్స్ ఇచ్చి అంతా తీసుకున్న తర్వాత కూడా లెక్క జేయరు. వదిలేస్తారు. ఇంకో కొంచెం పర్సెంట్ చాలా కొద్ది పర్సెంట్ మాత్రము వచ్చిన అదృష్టాన్ని భద్రంగా ఉంచుకుంటారు. అలానే వాళ్ళకొచ్చిన దానికి తగ్గట్టుగా సహాయం జేస్తారు. నలుగురికి సహాయం జేస్తారు. అయితే అలాంటి కథే, ఆ కంపారిజన్ ఉన్న కథే ఈరోజు కథ. ఒక ఊర్లో అది ఆహ్, చెరువు పక్కనున్న ఊరు అదే నది పక్కనున్న ఊరి కోస్టల్ ఏరియాస్‌లో ఒక ఏరియాస్‌లో బెస్తవాళ్ళుంటారు గదా! అంటే ఏంటి చేపలు పట్టుకునే వాళ్ళుంటారు గదా! వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్తారు. పొద్దున్నే వెళ్తారు. వాళ్ళేం జేస్తారు ఆహ్, సముద్రం గాని, లేకపోతే మధ్యలో వెళ్తారు. కొన్నిసార్లు ఏంటంటే చిన్న నది గాని, సరస్సు గాని ఉంటే పక్కన ఇట్లా బుట్టల్లాగా పెడతారు. ఆ బుట్టలకేమో ఇట్లా పైన కడ్డీలు కడతారనమాట. కడ్డీలు కట్టి హుక్‌లాగా దించుతారు. ఎన్ని చేపలు పడతాయని సాయంత్రం వచ్చి తీసుకెళ్తారు. అట్లా ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఇద్దరు ఫ్రెండ్స్‌కి టైం బాగోలేదు. అంటే ఏంటి? టైం బాగోకపోవడం అంటే ఏంటి? ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో, లేకపోతే మానసిక ఒత్తిడులున్నాయో, లేకపోతే ఆరోగ్యం బాలేదో ఏదో ఒక కారణం. క కర్మల టైం నడుస్తుంది వాళ్ళకి. అప్పుడేం జేయాలి? మనం కర్మల టైం నడిచినప్పుడు మనం నేర్చుకునేదేంటంటే, ఎందుకు కర్మొచ్చిందో అని ఆలోచించి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన. ఈ 3 మనం నేర్చుకునే ప్రతిరోజు నేర్చుకునేవి చేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతది? అది ఆ కర్మ తీరిపోతే మంచి టైం స్టార్ట్ అయిందంటే, అంటే ఏంటి? మన కర్మలన్నీ నేర్చేసుకున్నాము, తప్పులు చేశాము, నేర్చుకున్నాము. మంచి టైం మొదలవుతది. అయితే వీళ్ళేం జేసేవారు రోజు పొద్దున్న ఇట్లా గంపలు అదే ఆ బుట్టల్లాంటివి పెట్టుకొని వెళ్ళి అక్కడ పెట్టేసుకునేవారు. వాళ్ళ టైము బాలేదు గాబట్టి రోజు పెద్ద గొప్పో వచ్చేవి గాదు. కానీ 3 పూటలు తినాల్సింది 2 పూటలు తినేది. అంటే ఏంటి? మరీ అంత గొప్పగా లేదు. మరి అంత ఘోరంగా గూడా లేదు. నడుస్తుంది ఏదో. అయితే ఒకసారి ఏమైంది, ఒకతను ఆ ఇద్దరిలో ఒకతనికి ఏమైందంటే, సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి ఒక్కడే వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ రాలేదు. ఇంటికొచ్చేటప్పటికి బుట్ట బరువుగా ఉంది. ఒక 3, 4 బుట్టలు పెట్టుకొనెళ్ళాడు. ఒక బుట్ట మాత్రం చాలా బరువుగా ఉంది. ఆ బుట్ట అమ్మో! ఏదో దొరికిందేమో మంచి చేప, పెద్ద చేప ఏమైనా దొరికిందేమో చేపలు అమ్ముకోవడం, పీతలు ఇవన్నీ అమ్ముకొని, వండుకొని తినేవాళ్ళుంటారు గదా! అవన్నీ తినడానికేంటి అవన్నీ హ్మ్, తీసుకొని అమ్ముకోవాలి. అరే! భలే పెద్ద చేప దొరికినట్టుంది. సగం వండుకొని నేను తింటాను. మా ఇంట్లో వాళ్ళకిస్తాను. సగమేమో అమ్మేసుకుందాము. బోలెడు డబ్బులొస్తాయని ఏవేవో లెక్కలేసుకున్నాడు. లెక్కలేసుకోంగానే ఆహ్,
ఆ బుట్ట పైకి తీసి చూస్తే, ఒక ముసలావిడ, డొక్క చిక్కిపోయిన ముసలావిడ. అంటే ఇంకసలు ఇంక ఏమీ లేవు. కట్టపుల్లలాగా ఉంది. బుట్టను పట్టుకొని ఏళ్లాడుతుంది. ముసలమ్మ ఎక్కడి నుంచొచ్చింది? నేనేదో చాప, ఈత అనుకున్నాను. ముసలమ్మ ఎక్కడి నుంచొచ్చింది అని ఆ బుట్ట పైకి లాగాడు. బుట్ట పైకి లాగానే ముసలమ్మ గూడా బయటకొచ్చింది. నాకే నాకు మా ఇంట్లో వాళ్ళకి తినడానికి గతి లేదు. ఇక ముసలమ్మకి నేనేం పెడతా అన్నం? సరే ఎలాగో చచ్చిపోయేలాగా ఉంది. అసలు బక్కగా ఉంది ఆ ముసలమ్మ. మళ్ళీ నీళ్ళలోనే పారేద్దాము. ఎక్కడి నుంచి కొట్టుకుంటూ వచ్చిందో ఏంటో ఆ కథ మనకెందుకు తలకాయ నొప్పి. తిరిగి పారేద్దాము అనుకున్నా. అప్పుడు ఆవిడేమంది అంటే, బాబు నన్ను పారేయకు. ఎట్లాగో అట్లా నీ నీ దగ్గరికొచ్చా గదా! నేనెవరి దగ్గరుంటే వాళ్ళకి అదృష్టం. ఓకే. నువ్వు పారేయకు నన్ను. అంటే, నిజంగానే నీ అదృష్టం బావుంటే నువ్వు నీళ్ళల్లో ఎందుకు ఉన్నావు? మంచిగా ప్యాలెస్‌లోనే ఉండొచ్చు గదా! ఇంత బక్క చిక్కిపోయి ఎందుకున్నావంటే, అప్పుడు తనంటది, నేనెవరి దగ్గరుంటే అదృష్టం గానీ, నాకు అదృష్టం అని నేను చెప్పలేదు. నేనున్న దగ్గర నేను ఎక్కడైతే ఉంటానో నేను మంచిగా చూసుకుంటాను వాళ్ళని అని చెప్పింది. అనంగానే ఇతనేం జేశాడు, సరేలే ముసలావిడ గదా! ఏదో అంటుంది అనేసి తీసుకెళ్తాడు. ఇంటికి దారిన నడుచుకుంటూ వెళ్తుంటే ఆ బుట్టలో కూర్చోబెట్టి అతన్ని ఆ ముసలావిడని వీపుకేసుకొని తీసుకెళ్తున్నాడు ఇంటికి. ఆ ముసలావిడ కొంచెం మంచిగా అంటే హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సంతోషంగా ఫీల్ అయ్యి ఏం చేసిందంటే, "నాయనా నువ్వు ఒక పశువుల శాఖ కట్టుకో. నీకు ఇంటి వెనక కొంచెం పెరడుంటది కదా!" మామూలుగా అప్పుడులో ఇల్లులేంటంటే ఇల్లు చిన్నగా ఉండేది. పెరడు పెద్దగా ఉండేది. ఆ పెరడులో అన్నీ కూరగాయలు, మొక్కలు అన్నీ పెట్టుకునేవాళ్ళు. అందులో ఒక పశువుల శాఖ కట్టుకో అంటే, పశువుల శాఖ కట్టుకునేదేముంది ఇప్పుడు అన్ని మొక్కలు పెట్టుకున్నానుగా, మా కూరగాయలవే. మాకు పెద్దగా తినడానికేముండదు. అప్పట్లో కూరగాయలు తింటే అదొక చీప్‌గా చూసేవారనమాట. మాంసం తింటేనే గ్రేటు. డబ్బులున్న వాళ్ళు మాంసం తినేవారు. డబ్బులు లేని వాళ్ళు కూరగాయలు తినేవాళ్ళు. కూరగాయలు చీప్‌గా వచ్చేవి. సో, మేము కూరగాయలు తింటాము. అంతే మాకు. వేరే తినే ఇది లేదు. నువ్వు పశువుల సాకు కట్టమంటావు. ఏడు నుంచొస్తాయి నాకు పశువులు? అనవసరంగా డబ్బు దండగ. నేను కట్టను అంటే అంటది, "రేపు సాయంత్రం కల్లా నీకు పశువులొస్తాయి. గొడ్లు, మేకలు, ఆవులు, ఎద్దులు అన్నీ వస్తాయి. ఒక 100 ఒస్తాయి." "పిచ్చిదానిలాగా ఉన్నావు నువ్వు. 100 ఎక్కడి నుంచొస్తాయి? ఆస్తి లేదు, ఏమీ లేదు మాకు." అంటే, "లేదు నా మాట నమ్ము" అంట. ఏ సరస్సు నుంచి ఆయనొచ్చాడో, ఆ సరస్సు నుంచే ఇట్లా జంటలుగా ఆవులు, ఎద్దులు, మేకలు అన్నీ వచ్చినియి. ఇవి లాగానే అన్నీ ఈయన ఇంటికి రావడం మొదలెట్టాయి. అన్నీ లెక్కేసుకుంటే చిన్నవి, పెద్దవి అన్నీ లెక్కేసుకుంటే 100 ఉన్నాయి. ఆ ముసలమ్మ చెప్పినట్టే 100 ఉన్నాయి. ఇకేమైంది అన్ని 100 ఉన్నాయంటే 100 ఏం చేసుకుంటాడు? అమ్ముకోవడం, అమ్ముకోవడం. లేకపోతే ఎద్దులున్నాయనుకోండి, ఎడ్ల బండి కోసం రెంట్‌కి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎడ్లు గావాలి. రెంట్‌కివ్వడం. అట్లానే కొన్ని ఆహ్, వండుకోవడం, తినడం అట్లాంటివన్నీ జరిగాయి. అట్లా వస్తూనే ఉన్నాయి బోలెడు డబ్బులు. ఇప్పుడు 2 ఎడ్లు అమ్మితే ఎన్ని డబ్బులు, రెంట్‌కిస్తే ఎంత డబ్బులు, అసలు ఎంత హాయిగా ఉంటది. అంటే డబ్బులు అలా వస్తుంటే రోజుకింత అని. ఏమైతది ఇమ్మీడియేట్‌గా డబ్బులొస్తున్న కొద్దీ అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులొస్తే మనకి కింద భూమి మీద కాళ్ళాన. ఈళ్ళ ఫ్రెండున్నాడా ఇంకొక ఫ్రెండు. అతని టైం ఇంకా బాగలేదు. అతనింకా అట్లానే ఎళ్తున్నాడు. చూసాడు వీళ్ళ ఫ్రెండ్‌కి ఏదో తేడా కొడుతుంది. 100 ఆవులు 100 జంతువులు ఎట్లొచ్చేస్తున్నాయి ఒకటేసారి అని అనుకున్నాడు. పోనీలే తనేదో ఇచ్చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ ఈళ్ళ ఫ్రెండ్‌లో ఉన్న గొప్పదనం ఏంటంటే, ఉన్నంతలో ఆయనకొచ్చిన దాంట్లో ఊరికి ఎప్పుడైతే అమ్మడానికెళ్తాడో సామాన్లు, సరుకులన్నీ అమ్మడానికెళ్తాడో అతనికొచ్చిన చేపలు ఎవరైనా పేదవాళ్ళుంటే ఒకటి అర్ధా ఇచ్చేసేవాడు. డబ్బులు తీసుకోకుండా ఇచ్చేసేవాడు. ఆ గుణమైతే ఎప్పుడూ ఉండేది. అప్పుడేమైంది, మరి వీళ్ళ ఫ్రెండు ఎవరికైతే ఈ డబ్బులు బాగా వచ్చేస్తున్నాయో, మరతనేం జేయాలి లెక్క ప్రకారం ఇంకో ఫ్రెండున్నాడు గదా! ఇబ్బందులు పడుతున్నాడు. ఏదో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా! తినకేమో అసలు లెక్కలేనన్ని డబ్బులొచ్చేస్తున్నాయి. పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. భార్య చక్కగా ఉంది. పిల్లలు ఇద్దరు, ముగ్గురు పిల్లలు పుట్టారు. అంతా బాగా నడుస్తుంది. మంచి టైమొచ్చేసిందింక అంతే. అంతా మంచిగా జరిగిపోతుంది ఈ అబ్బాయికి. ఏమైందిగ జరగడంతోటి ఇగ మళ్ళీ పక్కన ఊరు నుంచి జమీందారు ఈయన 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 చేపలు పట్టుకునేవాడి నుంచి జమీందారయిపోయాడు. ఛీ! చేపలు పట్టుకోవడం ఏంటి? మా ఇంటా వంట లేదు. ఇది, అది అని కాలు మీద కాలేసుకొని కూర్చోవడం. రోజు 4 రకాల భోజనాలు తినడం. డబ్బులు విచ్చలవిడిగా పారేయడం. అన్నీ జరుగుతున్నాయి. ఆ ముసలమ్మ వీడితోటే ఉందింక. పక్కూరు జమీందారు విందుకు పిలిచారు.
పిలిచినప్పుడు ఏమైంది? ఇతనే ఎళ్ళాడు. ఎళ్ళంగానే ఏమైంది? ఆ పక్కూరు జమీందారు పార్టీకి పిలిచినప్పుడు ఇప్పుడు మనం ఏదైనా తీసుకెళ్తాం గదా! వస్తువు. ఇతనేమన్నాడంటే అక్కడికెళ్ళి అందరికి మందు నేనే పోస్తాను. నా నా పేరు చెప్పుకొని మీరందరూ తాగండి అని చెప్తాడనమాట. చెప్పంగానే ఇష్టం వచ్చినట్టు బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ తాగేసి అంతా ఎంజాయ్ చేస్తారు. వస్తాడు బ్యాక్ ఇంటికొస్తాడు. లేట్ అయింది ఇంటికి. ఇంటికొచ్చేటప్పటికి అందరు తలుపులేసుకొని పడుకుంటారు గదా! పడుకునేటప్పటికి ఈయన ఎంత తలుపు కొట్టినా తీయలేదు. ఎవరు తీయలేదు. పడుకుండిపోయారు. మధ్యరాత్రి అయిపోయింది. తలుపు కొట్టినా తీయలేదు. పెద్దిల్లు కాబోలు ఎక్కడెక్కడో పడుకున్నారు వేరే రూమ్‌లలో. ఇనిపించలేదు, తీయలేదు. మొత్తానికి ఏమైందో అతను బయటే ఉండాల్సొచ్చింది రాత్రంతా. ఆ బయటే అరుగు మీద పడుకున్నాడు. తెల్లారి లేవంగానే కోపం. అసలు నేనెవరిని? నా దగ్గర ఇన్ని డబ్బులున్నాయి. నన్ను రాత్రంతా బయట పడుకోబెడతారా? అని వాళ్ళ పెళ్ళాన్ని తిడతాడు. పిల్లల్ని తిడతాడు. ఆ ముసలావిడుంది గదా! ఏమే ముసలిదానా! నా ఇంట్లో రోజు నువ్వు భోంచేస్తున్నావు. ఫ్రీగా తిని కూర్చున్నావు. అయినా గూడా తలుపు తీయడానికి నీకెందుకంత అంత దూల? లేసుండొచ్చుగా నేనొచ్చేదాకా. అంత పొగరెక్కింది నీకు అని ఇష్టం ఉన్న మాటలు తిట్టాడు. ముసలావిడకి కోపమొచ్చింది. ఏం చేసింది? ఆవిడ ఇటు నుంచి పోయి, ఆ పక్కన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు గదా! ఆ ఫ్రెండ్ దగ్గరికెళ్ళిపోయింది. ఈ ఇంట్లో నుంచి ఎళ్ళిపోయి ఆ ఇంటికెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి ఎళ్ళిపోయి ఆ ఇంటికెళ్ళంగానే ఏమైంది? మరుక్షణమే, ఎళ్ళిన మరుక్షణమే ఆ గోవులు పోయినియి, ఎద్దులు పోయినియి, అన్నీ పోయినియి. ఆ 100 పోయేటప్పటికి ఏమవుతది? అక్కడ పనిచేసే వాళ్ళందరూ గూడా పోయారు. ఎట్లిస్తాడు డబ్బులైనా? దేనికిస్తాడు? ఇవి లేనప్పుడు. ఒక్కోటి మళ్ళీ ముందుకొచ్చింది. ముందెట్లా ఉండేవాడో అదే స్టేటస్‌కి వచ్చేసింది. అందుకనే అంటారు, మంచితనం అంటే పుణ్యం చేసుకున్నప్పుడు వచ్చేది ఎట్లా ఉంటదంటే, కొబ్బరిలో కొబ్బరి నీళ్ళు ఎట్లా వస్తాయో మనకు తెలీదు. బయట నుంచి ఏం రావు. కొబ్బరి కొట్టుకొని మనం నీళ్ళు తాగాలి. అది ప్రకృతి అంత అద్భుతమైనది. మంచి చేసినప్పుడు, మంచి టైం వచ్చినప్పుడు తెలియకుండానే అట్లా వచ్చేస్తది. ఆ కొబ్బరిలో కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయో తెలియకుండానే అన్నీ పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. అనుకున్నవన్నీ అయిపోతాయి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మంచి టైం లేనప్పుడు ఏం చేస్తారు? ఏముంటది? ఆహ్, వెలగపండంటారు. వెలగపండు. అది ఫస్ట్ డే బరువుగా ఉంటది. సెకండ్ డే ఇంకొంచెం తగ్గుతది. మూడో రోజు ఇంకా తగ్గుతది. నాలుగో రోజు అందులో ఏమీ ఉండదు. అట్లానే డబ్బులు గూడా అట్లానే వెళ్ళిపోతాయన్నమాట. సో, ఎప్పుడైనా సరే టైం బాగున్నప్పుడు మనం చేయాల్సిందేంటంటే, మనకు తోచినంత ఉన్నంతలో దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం, తగినంత సేవ్ చేయడం. అది. అదే లేదనుకోండి, మనం చేయాల్సిందేంటి? బాగోనప్పుడు ఉన్నంతలో తోచినంత ప్రతిసారి క్వెషన్ వేసుకుంటూ ఉండాలి. ఏమని క్వెషన్ ఏసుకోవాలి? నేను చేసేది కరెక్టా? తప్పా? నేను చేసేది కరెక్టా? తప్పా? ప్రతి దానికి మంచి టైమున్నా చూసుకోవాలి, చెడు టైమున్నా ఏసుకోవాలి ఆ ప్రశ్న. మనం ఏం చేస్తాము? చెడు టైంలోనే ఆ ప్రశ్న ఏసుకుంటాం. చాలా మటుకు. అరే! మనకెందుకిట్లా జరుగుతుంది? నేను చేసేది కరెక్టా? తప్పా? మంచి టైం నడుస్తున్నప్పుడు కూడా మనం జేసుకోవాల్సింది అదే. ఆ ప్రశ్నేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ ప్రశ్నేసుకుంటూ మనం ఎతుక్కుంటూ ఉండాలి. అరే! మనం కరెక్ట్ చేస్తున్నామా? ఇది కరెక్టేనా? మనం చేస్తే వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడకుండా మనం ఎలా ఉండాలి? ఎలా మనం ముందుకు వెళ్ళాలి? అంటే ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఇది ఒక మార్గమా? కాదా? తప్పా? కాదా? కరెక్టా? కాదా? అనే క్వెషన్‌ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు
మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా
భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్ట దైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి.
ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము.
ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి, శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం కానీ, ద్వేషం కానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.